ఇంకో మాట చెప్తాను, ప్రార్థన అంటే దురాత్మ సమూహంతో పోరాటం చేయటం. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నీ జీవితంలో దురాత్మ సమూహంతో పోరాటం చేయడం ప్రార్థన, అంధకార శక్తులతో పోరాటం చేయడం ప్రార్థన, దేవుని భారాన్ని పంచుకునే ప్రార్థన, దేవుని సింహాసనాన్ని కదిలించుట ప్రార్థన. ఇంకో మాట చెప్తున్నాను, దేవుని సన్నిధిని నీ ఇంట్లోకి దింపేటువంటిది ఏంటో తెలుసా? ప్రార్థన. దేవుని సన్నిధిని ఇంట్లోకి రావాలంటే నువ్వు చేసే ప్రార్థన ధూపము దేవుని సన్నిధిని నీ గృహంలోకి తీసుకొస్తుంది. పరలోకపు శక్తిని ఈ లోకంలో దింపగలిగినటువంటి ఏకైక సాధనము ప్రార్థన. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పరలోక రాజ్యంలో శక్తి ఉందా లేదా? పరలోక రాజ్యపు శక్తిని భూమి మీదకి దింపేటువంటి శక్తి కేవలం ప్రార్థనకు మాత్రమే ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డబ్బు ఉంటే కొండ మీద కోతి కూడా దిగొస్తుంది పాస్టర్ గారు. మీరేం చెప్తున్నారండి? కొండ మీద కోతిని కూడా దింపచ్చండి. డబ్బు ఉంటే కొండ మీద కోతిని దింపచ్చు, కానీ ప్రార్థనా శక్తి నువ్వు పొందుకోలేవు, పరలోకపు అనుభవాలను నువ్వు పొందుకోలేవు, రక్షణ నువ్వు పొందుకోలేవు, దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు పొందుకోలేవు. డబ్బుతో అన్నీ నువ్వు చేయొచ్చేమో, కానీ దేవుని యొక్క అభిషేకము, దేవుడి చెట్టు స్వస్థత, దేవుడి చెట్టు నిత్య జీవాన్ని నువ్వు పొందుకోలేవనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.